అచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా కస్సుమన్న ఆవేశం కొంగు పట్టగా సొగస సోలిపో మజ మజగా పొంగే పరువాల మతే చడంగా ముద్దడుకునే వయసుకి అదే సుఖంగా ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా ముక్కు పొడక వెలుతురులో మోసు వెచ్చగా అడ్డు చెప్పగా చెవిలో చెప్పనా వినే విధంగా గుడిలో చేరితే హడావిడిగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా ప్రియంగా నీ కోగిలిలో సుఖిల్చని సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా హత్సంగా వెత్సంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్ర ఏడు గంతులేసి కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా అప్పుడప్పుడు అవసరానికి మించి తను ఉండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని.
విజయ్ 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 ఎవరు మీరు? దేవి నువ్వు ఎక్కడ? ఓ నువ్వా? ఇది మా ఇల్లే, ఇన్స్పెక్టర్ విజయ్ మా బావే. ఇంతకీ నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి దేవి ఎలా మాట్లాడుతున్నావు? విజయ్ నేను అదే మీ బావ చిన్ననాటి మిత్రులం. విజయ్ ఇంట్లో లేడా? ఆహా తను లేడు, ఇక దయచేయొచ్చు. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? నా మీద కోపం తగ్గలేదా? ఆ విషయం నేను ఇంకా పూర్తిగా మర్చిపోలేదా? చూడు అన్వర్, పాత విషయాలను గుర్తు చేసి బాధపడే అంత పిరికి అమ్మాయిని నేను కాదు. నేను ఈ గద్వార్కే యువరాణిని. చూడు దేవి, నీ అందంలో ఈ కోపంలో నీ అందం మరింత అందంగా ఉంది, కానీ నీ మనసు నీ వైపే లాగుతుంది. ఛీ, ఒకసారి చెప్పుతో కొట్టినా గానీ నీకు ఇంకా సిగ్గురా లేదా? అదే మాటలు, అవే ప్రవర్తన. దేవి నాకు బుద్ధి రావడమే కాదు దేవి, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. హా! మాంసం తినే పులి గడ్డి తింటుంది జీవిగా అయిపోయిందనంటే నమ్మే అంత జింక పిల్లని కాదులే నేను. దేవి నేను నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకో ప్లీజ్. మిస్టర్ అన్వర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నీ పిచ్చి మాటలు వినే ఓపిక నాకు లేదు. ఏంటే బతిమలాడే కొద్ది ఫోజులు కొడుతున్నావు? చూడు, మనసుకు నచ్చిన చిన్నదాన్ని ఎంతసేపు ఊరుకున్నా నేనే తెలుసుకుంటే ఈ క్షణమే నేను రేపు కచ్చలో ఇరికించగలను. రేయ్ మద పిచ్చి పట్టిన కుక్క, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎంత మాట అన్నదే? ఇప్పుడే నిన్ను బలవంతంగా నా వశం చేసుకుంటా, ఎవడొచ్చి కాపాడుతాడో నేను చూస్తా. నీచుడా, ఆడదాన్ని బలవంతం చేసేవాడు మగాడు కాదురా, వీధిలో తిరిగే కుక్క, కుక్కతో సమానం. ఇంతవరకు నా కన్నిపడ్డ ఏ కన్నిపల్ల నా ఒంటి మీద చేయి వేసింది లేదు. మొట్టమొదటిసారిగా నా ఒంటి మీద చేయి వేసిన ఆడదానివి. ఇక నిన్ను వదల బొమ్మాలి వదల. ఈ రోజు నీతో గాఢంగా శృంగారంలో మునిగిపోక తప్పదు. అన్వర్, నీకు దండం పెడతాను, దయచేసి నా జీవితాన్ని నాశనం చేయొద్దు. మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతసేపు అరుంధతి సినిమాలో అనుష్కలాగా తెగరెచ్చిపోయావు కదే, ఇంతలోనే బతిమలాడుతున్నావు. నా కబంధ హస్తంలో చిక్కని నీ జీవితం సర్వనాశనం చేయక తప్పదు. ప్లీజ్ అన్వర్, ప్లీజ్ నా జీవితాన్ని నాశనం చేయొద్దు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వెవరన్నా కాదన్నా, ఇక నిన్ను వదల బొమ్మాలి వదల. ఈ రోజు నీతో గాఢంగా శృంగారంలో మునిగిపోక తప్పదు. ప్లీజ్ అన్వర్, దయచేసి నన్నేం చేయొద్దు. నిన్ను ఏమి చేయకుండా ఉండాలంటే నాతో ఆడు పాడు, నన్ను తనివి తీరా ఆనందపరచు. కమాన్.
హృదయముని ఓ మధువనిగా మలిచినానంతర తీవర అతి నిలని ఓ తుమ్మెదవై తాగి పొందంత మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంతర తీవర అతి నిలని ఓ తుమ్మెదవై తాగి పొందంత యౌవనమే నీ పరమై పులకించేవేళ నా ఎదలో ఒక సుఖము ఊగెను మలిచినానంతర తీవర అతి నెలని తుమ్మెదవై తాగి పొమ్మంట యౌవనమే నీ పరమై పులకించేవేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల జడివాలే ప్రియాననే చేరుకోమ శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దా కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను చేయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికీ మారదుగా చిగురాకు తొడిగే బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంట సుధాకర అతి నెలని ఓ తుమ్మెదవై తాగిపోమంట ఓ ప్రేమ ప్రేమ నా శీలం పోవాల్సిందే రా కమాన్ అన్వర్ దయచేసి నన్నేం చేయొద్దు. ఎస్ అన్వర్ నేనే. రామాయణంలో రామదాసుడు, భారతంలో దుర్యోధనులు వీళ్ళు నా గురువులు. కావాలన్నది అనుభవించడం కాదన్న దాన్ని ఈ భూమి మీద లేకుండా సర్వనాశనం చేయడం ఈ అన్వర్ శిలాశాసనం. నువ్వు అసలు మనిషివి కాదురా, శాడిస్టివి. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? నా జీవితాన్ని నాశనం చేయటాకే వచ్చినట్టున్నావు. నువ్వెన్ని తిట్టినా భరిస్తాను, కానీ ఇన్ని మాత్రం వదలా. వదల బొమ్మాలి, వదలా. ఎవడ్రా నువ్వు? నా గురించి నీకు పూర్తిగా తెలియక అడ్డుపడుతున్నావు. రేయ్
పేదల పాలిట పెన్నుదిని, దుర్మార్గుల పాలిట సింహ స్వప్నాన్ని. నీలాంటి కామాతలుగా ఎవడిరా? ఎప్పుడైనా ఎక్కడైనా ఆడపిల్లను ఏడిపించినట్లు కనిపిస్తే యమలోకానికి పంపిస్తా. రే అశోక్, ఈ అన్నవరీశ్వరం చూసిన నిన్ను కటకటాలు వెనక్కనెట్టి ఉరుకొమ్మ ఎక్క చెప్పతే ఈ సిటీ కమిషనర్ బెనర్జీ తమ్ముడే కాదురా. సింహాన్ని బంధించాలంటే గుండెల్లో ధైర్యం, ఎత్తులలో వేడి ఉండాలి. అలాంటిది నీలాంటి కామ పిశాచాలకు చాలా తక్కువగా ఉంటుంది. మర్యాదగా ప్రాణం మీదకు తెచ్చుకోకుండా వచ్చిన దానినే వల్ల నా గురించి నీకు పూర్తిగా తెలియక అడ్డుపడుతున్నావు. నువ్వు ఎవరు పడితే నాకేంటా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఆ దేశానికి చీఫ్ మినిస్టర్ అయినా నాకేంటి? నాకెదురుగా నిలబడితే నిన్ను ముక్కలుగా నరికి యమలోకానికి పంపిస్తా. వస్తా, నీ ఎంతంటే చూస్తా. ఈ అన్నవరీశ్వరం చూసిన నిన్ను వాణ్ణి అంతు చేసి వెళ్తా. వస్తానే. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను రక్షించారు. చూడండి, మీరెవరో మీ పేరు నాకు తెలియదు. నేను మాత్రం మీ ఆడజాతిని అసహించుకుంటాను. మీ వాళ్ళ చూపులతో ముందు మగవాళ్ళని కట్టిపడేస్తారు. కన్ను మిన్ను కానక కామంతో కళ్ళు ముసుకుపోయి స్కెరిక ఆవేశంలో చెయ్యకూడదు తప్పు చేసి ఒక బిడ్డను కంటారు. ఆ బిడ్డను కని చెత్త కుండీలో పడేస్తారు. అందుకే మీ ఆడజాతిలో నేను ఆశ్రయించుకుంటాను. చూడండి, ఒక ఆడది తప్పు చేసిందని మా ఆడజాతిని అంతా అవమానించటం. నో, మీ ఆడజాతి మొత్తం అంతే. చూడండి, ఆ దుర్మార్గం నుంచి మీరు కాపాడాడు. చాలా మంచి పని చేశారు. కానీ ఆ నీచుడి కన్నా ఇంకా నీచత్వంగా మా ఆడజాతి గురించి మాట్లాడుతున్నారండి. ఎంతైనా నన్ను కాపాడారు కదా. సరేలేండి, కాస్త టీ తాగుతురు రండి. ఆహా, ఏమి ఈ సుందర రూపం! బాపు గీసిన బొమ్మల, అజంత శిల్ప సుందరులా నా గుండెను చిత్రహింసలు పెడుతున్నావే. ఐ లవ్ యూ దేవి, ఐ లవ్ యూ. జారిందమ్మ 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 జరుపైకా బాగుందమ్మ ఆరు బయట నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారే నిన్నుంది సరదా తీరే సరసాలు రే అందమంత చాలు హారి జారిందమ్మ 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 జరుపైకా బాగుందమ్మ ఆరు బయట
పంది కప్పు చూసుకోవమ్మా చారిన పువ్వు అందుకోవయ్యా నువ్వెంత ఆపినా వద్దంటూ చెప్పినా నీ వంపులు నా చూపులు జారే చిగారి పువ్వు చందమామయ్యా వేగరుగాకు సంధి పొద్దము తప్పిపోయిందో తర్వాత కలిగిందో నీ వైపే నా అడుగులు సారే చేయి వేస్తే జారుతుంది వెన్న పులుముకుంటివేమో కన్ని మనసు కోరుతుంది నన్ను మలుపుకుంటివేమో చెయ్యే జారిందో కాలే జారిందో కరాచి కాల కలలో తేలి సరిందమ్మా 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 సరుపైకా బాగుందమ్మ 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 ఆరు బయట సోదంటురాయి ఒళ్ళు నీదమ్మో నిన్నెత్తుకుంటే వదిలిపోనయ్యో పువ్వుళ్ళు గురించే పువ్వంటి ప్రభుల్లో ఎతేనే రసాలు ఉన్నాయో అల్లన్న వెంట పల్లె మీదలే ఒక్కొక్క పండు వలుచుకుంటాలే మాటల్లో పెట్టేసి కమంగా ముద్దిస్తే నా భద్రాచలమనుకుంటానే గాలి మాటలేల పిల్ల గుండె తలుపు తీస్తే కాదా తాళమేది వేయలేదు కట్టి చూడ తెరిచే ఉంది సమ్మేస్తావో సొకేస్తావో కుమారి సిక్కు తెరలే తీసి సరిందమ్మా 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 సరిపైకా బాగుందమ్మ 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 ఆరు బయట నీ ముద్దు ముత్యం జారే పగటం జారే పరువం జారే నీ ముందే సరదా తీరే సరసాలు రే అందమంత చాలు వారి జారిందమ్మ చూడు విజయ్, ఈ దేశంలో ఒరిజినల్ డైమండ్లపై దానికోసం కొంతమంది దుర్మార్గులు కళ్ళు పట్టాయి. జాగ్రత్తగా కాపలా కాయండి. చూడండి సార్, నేను డ్యూటీలో చేరిన దగ్గర నుంచి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ వస్తున్నాడంటే రాజకీయ నాయకులు మొదలుకొని రౌడీ కొండలు సైతం వెన్నులో ఉనికి మొదలై ముత్యం తెలిపోస్తాయి. అలాంటిది నేను బందోబస్తు నిర్వహిస్తానని తెలిస్తే వాడు కొమ్మిడి తిరిగి కడురైనా అంటరాలు దానైనా సరే ఆ మ్యూజియాన్ని కన్నెత్తి చూసే ధైర్యం సాహసం తెగింపు చేయలేడు. నువ్వు అంతటి సమర్థం అని తెలుసు. ఆ అశోక్ గాడు ఆ డైమండ్స్ కోసం వాడు రాజకీయాన్ని చట్టాన్ని శాసించే అండర్వాల్ డానైనా సరే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ చేతుని తప్పించుకోలేడు. మిస్టర్ విజయ్, ఆ అశోక్ను తక్కువ అంచనా వేయకు. వెరీ వెరీ పవర్ఫుల్ డేంజరస్ మ్యాన్. సార్, సింహంతో పెట్టుకోవాలంటే పంజాలోని వాడిని తిప్పుకొట్టాలి. అదే వంశంతో పెట్టుకోవాలంటే నెత్తురులోని వేడిని తట్టుకునే దమ్ము కావాలి. అలాంటి వాడి వేడి ఉన్న ఈ విజయ చేతుని తప్పించుకోవాలంటే వాడి అనంత విశ్వంలో జీవించి ఉండకూడదు. సరే, జాగ్రత్తగా కాపలా కాయండి. ఓకే. హాయ్ రాజా. హలో దేవి,
రాజా, ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాసావా? చాలా బాగా రాశాను దేవి. ఫస్ట్ ర్యాంక్ నాకే వస్తుంది. నీకేంటి బాబు, నువ్వు ఈ కాలేజ్కి మెరిట్ స్టూడెంట్వి. నీకు తప్పకోకుండా మంచి జాబ్ కూడా వస్తుంది. దేవి, చదువులో నెంబర్ 1 కానీ కటిక పేదవాడిని. అమ్మ ఇళ్లలో పాచి పని చేసి నన్ను చదివిస్తుంది. నాలాంటి నిరుపేదకి ఉద్యోగం వస్తుందంటావా దేవి? ఎందుకు రాదు రాజా, ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. దేవి, ఎంత చదివినా డబ్బులు లంచం ఇవ్వందే ఉద్యోగం వచ్చే రోజులు కాదు ఇవి. ఎవరు వచ్చినా దాచుకో దోచుకో అనేవాళ్ళే తప్ప ఈ సమాజంలో ఉద్యోగాలు అనేవాళ్ళు మాలాంటి వాళ్ళకి రానివ్వరు. నీకు గ్యారంటీగా జాబ్ వస్తుంది రాజా, నమ్మకంతోనే ఉండు. నువ్వు అన్నట్లు నాకు జాబ్ వస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను దేవి. ఏ బహుమానం ఇస్తారో రాజా గారు? నీకు నచ్చినది, నాకు నచ్చినది, నీకు ఇష్టమైనది. అదే ఏంటో నీ నోటితోనే చెప్పొచ్చు కదా. దేవి, ఈ రాజా అందరిలాంటి వాడు కాదు. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికీ మోసం చేయను, ఎప్పటికీ మర్చిపోను. రాజా, మర్చిపోనంటున్నావు, నన్ను కూడా మర్చిపోకుండా ఉండగలవా? ఉందిలే ఓ కన్నుల కోమలాంగి. ఆమె నడుస్తుంటే హంస నడిచినట్లు, ఆమె జడ నల్లని త్రాసిపాముల నిగనిగలాడుతుంది. ఆమె పెదాలు దండపండ్ల, ఆమె గొంతు కోయిల కంటే సుమధురంగా ఉంటుంది. అబ్బబ్బా, అంత అందంగా ఉంటుందా ఏంటి? ఎవరు రాజా ఆ ప్రేమ దేవత? దేవి, సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నా ప్రేమ దేవత ఎవరో నీకు తప్పకుండా చెప్తాను. సరే రాజా, నేను వెళ్ళి వస్తాను. దేవి, నువ్వే నా సుందరివని నీతో ఎలా చెప్పను? నేను నా గుండెలో నిర్మించుకున్న సామ్రాజ్యానికి నువ్వే నా ప్రేమ దేవతకని నీకు ఎలా చెప్పేది? మూరబెట్టి పొట్టు కింద చీరగట్టి హంస నడక నడుస్తూ ఉందిరో, నా గుండెలోన గుచ్చుతూ ఉందిరో. ఎర్రతోలు వలసిపట్టి నల్ల తేలు ముదులెట్టి నల్లి కొట్ల నంగిలాగా చూస్తాడో, నన్ను మాయ చేసి లవ్వు మంత్రమేస్తాడో. పిల్లో పిల్లో వరదలు పిల్లో, ఊరి బయట తమలపాకు తోటకొస్తావా? పిలగో పిలగో ఎట్టా పిలగో, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా? ఏమి చెయ్యను పిల్లో, ఎట్టాగమను పిలగో, అరే ఏమి చెయ్యను పిల్లో, ఎట్టాగమను పిలగో. అంత కుదురా అసల పుల్లి పడతానే పట్టు. అయితే మెళ్ళోన తాళి కట్టు, తరువాతే తలుపు గడియ పెట్టు. అయితే మెళ్ళోన తాళి కట్టు, తరువాతే తలుపు గడియ పెట్టు పెట్టు. పిల్లు పిల్లు వరదలు పిల్లు, ఊరి బయట తమలపాకు తోటకొస్తావా? పిలగో పిలగో ఎట్టా పిలగో, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా?
మగాళ్ళంతా మాటకారులని తాతయ్య చెప్పాడు, మా తాతయ్య చెప్పాడు. రాజ్యాలు పోయిన రాజకుమారుల వైనం చెప్పాడు. అయితే ఆ కంచి పట్టు కట్టు, రావే నా చిటిక నేను పట్టు. అయితే ఆ కంచి పట్టు కట్టు, రావే నా చిటిక నేను పట్టు. పట్టు పిల్లు పిల్లు మరదలు పిల్లు, ఊరి బయట కమల పాకు తోటకొస్తావా? పిలగు పిలగు ఎట్టా పిలగు, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా? బాబనే పక్కన ఉంటే ఎవరు చూస్తారు, ఇంకేమని వస్తారు. ఊరు వట అల్లరి చేస్తే తన్నులు తింటారు. అయితే నీ నాన్నకి డప్పు, కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు. అయితే నీ నాన్నకై డప్పు, కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు. చెప్పు ఆ పిల్లు పిల్లు మరదలు పిల్లు, ఊరి బయట కమల పాకు తోటకొస్తావా? పిలగు పిలగు ఎట్టా పిలగు, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా? పిల్లు పిల్లు మరదలు పిల్లు, ఊరి బయట కమల పాకు తోటకొస్తావా? పిలగు పిలగు ఎట్టా పిలగు, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా? ఏమి చేయను పిల్లు, ఎట్టా నమ్మను పిలగు, అరే ఏమి చేయను పిల్లు. ఎట్టా నమ్మను పిలగు, అత్త కూతురా అసల పుల్లి పడతానే పట్టు. అయితే మెళ్ళోన తాళి కట్టు, తరువాతే తలుపు గడియ పెట్టు. అయితే మెళ్ళోన తాళి కట్టు, తరువాతే తలుపు గడియ పెట్టు పెట్టు. తానే నానే తన్ననే నానే, తానే నన్నే నానే నానే నానా. పిలగు పిలగు ఎట్టా పిలగు, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా? మర్యాదగా నువ్వు కొట్టేసిన డైమండ్ నాకు అప్పగించి శరణ్ రావు, లేదంటే నిన్ను. ఓ ఇన్స్పెక్టర్ విజయ్ గారా, చూడండి నన్ను పట్టుకోవడానికి వచ్చిన చూడండి ఇన్స్పెక్టర్, ఇంతవరకు నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని నేను చూడలేదు. మొట్టమొదటిసారి నన్ను పట్టుకోవడానికి వచ్చిన నీ గుండె ధైర్యానికి నా జోహార్లు. ఓ అశోక్ చక్రవర్తి అంటే నువ్వేనా? చూడు అశోక్, ధైర్యం నా ఇంటి పేరు, సాహసం నా వంటి పేరు. మర్యాదగా వ్యర్థ ప్రసంగం మానే నాకు నమ్మిపో, లేదంటే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ పవర్ చూపించాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్, నీ పవన్ చూసి భయపడిపోవడానికి నేను చిల్లరాడుకునే రౌడీను, వీధి గుండారా కాదు. మీరు చెప్పే రాజకీయాన్ని చట్టాన్ని నా కనుసైగలతో శాసించగల అశోక చక్రవర్తిని. నువ్వు రాజకీయాన్ని చట్టాన్ని కనుసైగలతో శాసించే అండర్ వరల్డ్ డాన్ అయినా సరే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ చేతి ముందు తప్పించుకోలేవు. రే ఇన్స్పెక్టర్, అతిగా మాట్లాడి నీ ఆయుష్ని తగ్గించుకోకు. నువ్వు కొడితే చలనం మాత్రమే లేకుండా పోతుందేమో, అదే నేను కొడితే దహన సంస్కారాలకు నీ శరీరం లేకుండా పోతుంది. అంతటి మగధీరుడువా? 100 మంది నేను ఒంటి చెత్త మట్టి కనిపించగల నడదలేడురా. ఇలాంటి నడదీరుడు లాక్కెళ్ళి నాకు అప్లై పెట్టి ఇవి తమ్ముడు ఎక్కించగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.
నన్ను ఉరికమ్మ ఎక్కించాలంటే డబ్బు ధైర్యం నీ న్యాయస్థానానికి లేదు. అయితే నాతో తలబడు, తక్షణమే నిన్ను పడగొట్టి మరి అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్, ఇక నా కంటి నుండి వచ్చే అగ్నిచాలకు నువ్వు మార్చి మసి కాక తప్పదు. నువ్వు మార్చి మసి చేయడానికి నువ్వేమన్నా సూర్య భగవానుడివా? సూర్య భగవానుడిని పేదలు శత్రువులతో పోరాటం చేసేటప్పుడు భస్మం చేసే సూర్యుడిని, పేదలకు కొండలు కళ్ళం పెట్టేటప్పుడు వెలుగులు పంచే సూర్యుడిని. మర్యాదగా నా దారి కట్టి తప్పుకో, లేదంటే రాజస్థాన్ అడవులను రాబోతులకు పలహారంగా వేయగలను. అడ్డు వచ్చిన అడ్డు తొలగించడే కానీ అడ్డు వేయడం చేత కానీ పోలీస్. ఇక నా కంటి నుండి వచ్చే అగ్నిజ్వాలలకు మాడి మసైపోతావురా. ఈ అగ్నిజ్వాలను చల్లార్చే ఆకాశ గంగలాంటి వాడిరా. అయితే నాతో కనబడు, నువ్వేమైనా మొగడు తెలిసిపోతుంది. ఈ రోజు నేను తప్పించుకోవచ్చు, ఎప్పటికైనా నా చేతులతో నేను చేసి తీరుతాను.